బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. బీజేపీకి అన్నమలై గుడ్ బై చెప్పేశారు. అన్నమలై రాజీనామాకు బీజేపీ కూడా ఆమోదం తెలిపింది. రాజీనామాను ఆమోదించిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అధికారిక ప్రకటన వెలువరించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఫలించని బీజేపీ పెద్దల బుజ్జగింపులు. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నమలై ఉన్నట్టు తెలుస్తుంది. 2 రోజుల కిందట తన రాజీనామా లేఖను అమిత్ షా అలాగే నితిన్ నబిన్కు అన్నమలై పంపించారు. 2020 ఆగస్టులో బీజేపీలో అన్నమలై చేరారు. అన్నమలై తమ పార్టీలోకి రావచ్చంటూ మరి టీవీకే నేతలు ఓపెన్ ఆఫర్ ఇచ్చారంట. సో అన్నమలై ప్రస్తుతానికి కొత్త పార్టీ పెట్టబోతున్నారా లేక టీవీకే పార్టీలకు వెళ్ళబోతున్నారా? ఒకసారి అన్నమలై గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. తను కర్ణాటకలోని బెంగళూరులో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా గతంలో విధులను నిర్వహించారు. దాని తర్వాత వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని బీజేపీ పార్టీతో కలిసి ఆయన రాజకీయ కెరియర్ని పొలిటికల్ కెరియర్ని స్టార్ట్ చేసి ఆయన తమిళనాడు రాజకీయాలలో ఒక మార్క్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత బీజేపీ కూడా అన్నమలైని కొంత ఎంకరేజ్ చేసింది. బీజేపీ తమిళనాడుకు చీఫ్గా అన్నమలైని ప్రకటించింది. దాని తర్వాత నెక్స్ట్ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పొత్తుకి సంబంధించి అంటే కూటమి పార్టీలకు సంబంధించి బీజేపీ అలాగే ఏఐడిఎంకే అన్నా డిఎంకేతో కలిసి ఎలక్షన్లోకి వెళ్ళకూడదు. అలాగే కొంతమంది క్యాండిడేట్స్ గురించి బీజేపీకి అలాగే అంటే కేంద్రానికి సంబంధించిన నాయకులకి అలాగే అన్నమలైకి కొంత ఒపీనియన్ డిఫరెన్సెస్ రావడం వల్ల ముందుకు వెళ్ళలేకపోయారు. అందుకే మనం చూస్తే ఒకసారి రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కూడా అన్నమలైకి ఒక సీటుని కూడా పార్టీ ఇవ్వలేదు. అప్పుడే విభేదాలు బగ్గుమన్నాయి. ఖచ్చితంగా అన్నమలై పైన వేటు పడబోతుంది అనుకున్నారు. కానీ దానికంటే ముందే అన్నమలై ఈ స్టెప్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి విజయ్ పార్టీ నుంచి ఆఫర్ ఉంది. వస్తారా పార్టీలోకి, మా పార్టీతో కలిసి పని చేద్దాం అనుకుంటున్నారా అంటూ మొత్తం మీద టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు ఆఫర్ చేశారంట. మరి ఆయన సొంత పార్టీ పెడతారా లేకపోతే టీవీకే పార్టీతో కలిసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఒకసారి తన రాజీనామాని ఆమోదిస్తూ కేంద్రానికి సంబంధించిన బీజేపీకి సంబంధించిన నాయకులు తనని ఆమోదించి ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. దాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అరుణ్ సింగ్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆయన ఆమోదిస్తూ డేటెడ్ 5th June 2026 ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ హానరబుల్ శ్రీ నితిన్ నబిన్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద రెసిగ్నేషన్ సబ్మిటెడ్ బై ద తమిళనాడు ఎక్స్ స్టేట్ ప్రెసిడెంట్ Shri K. Annamalai from the primary membership of the party. సో పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్నారు అన్నమలై. దాన్ని పార్టీకి సంబంధించిన నేషనల్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ హానరబుల్ శ్రీ నితిన్ నబిన్ దాన్ని ఆమోదించారు అంటూ కూడా మరి ఇప్పుడు ప్రస్తుతానికి అఫీషియల్ అయిపోయింది. గతంలో ఆయన రాజీనామా చేయబోతున్నాడు అంటూ పార్టీ నుంచి వీడి బయటికి వెళ్ళబోతున్నాడు, కొత్త పార్టీని పెట్టబోతున్నాడు అంటూ వచ్చిన వాదనలు, దాని తర్వాత ఆయన రాజీనామా లేఖని బీజేపీకి సంబంధించిన నాయకులకు పంపించడం, ఆ నాయకులు ప్రస్తుతానికి దాన్ని అఫీషియల్గానే ఆమోదించారు. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? మరి టీవీకే పార్టీని జాయిన్ అవుతారా లేక సొంతంగానే పార్టీ పెట్టి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో? అన్నమలై సొంతంగా ఒక పార్టీని పెట్టి ఆయన రానున్న ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నారా లేక టీవీకే విజయ్తో పాటు తను పార్టిసిపేట్ చేసి టీవీకే పార్టీలో భాగంగా మారి ఆ పార్టీలో ఆయన కీలకంగా మారే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే
ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఎలా చూడాలి? అన్నమలై సొంతంగా పార్టీ పెట్టి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారా? తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. తన స్టేట్మెంట్స్ కావచ్చు, తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉన్నప్పుడు నేషనల్ లెవెల్లో ఆయనకి లైమ్ లైట్ రావడం జరిగింది. మరి ఆ లైమ్ లైట్ని ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకొని ఎన్కాష్ చేసుకుంటారా, లేకపోతే టీవీకే పార్టీకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయా? బేసిక్ గా తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, బీజేపీకి అన్నామలై గుడ్ బై చెప్పబోతున్నారు అనేది. అది అనుకున్నట్టుగానే నిన్న మోడీ దగ్గరికి, అమిత్ షా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన బుజ్జిగించే ప్రయత్నాలు చేసినా అది రెప్పలేదు. ఆయన అక్కడే తన రాజీనామాను ఇచ్చేసి వచ్చిన పరిస్థితి. అయితే ఈ రోజు రాజీనామాను కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మొత్తం మీద అన్నామలై స్టెప్ ఏ విధంగా పడిపోతుంది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా కర్ణాటకలో ఒక మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత తమిళనాడు బీజేపీ ద్వారా అరంగేట్రం చేసి ఒక పెద్ద నాయకుడిగా ఎదురాల్సిన పరిస్థితుల్లో ఆయన ఎక్కడో 2 సార్లు పోటీలో దిగినా ఆయన ఎక్కడ సక్సెస్ కాలేకపోవడం, తర్వాత ఇటీవల జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ లో పొత్తులో భాగంగా వచ్చిన చిన్న మనస్పర్ధలు ఆయన్ని పార్టీలో దూరం చేసే పరిస్థితి అయితే గెలిపాయి. కానీ ఇప్పుడు పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఒక కొత్త ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇటీవల ఆయన ఢిల్లీకి పోకముందు కూడా తన మద్దతుదారులందరూ కూడా పోరాటే శక్తి పార్టీ అనే ఒక దానికి సంబంధించి ఒక అర్థం వచ్చే విధంగా పార్టీని కూడా అనౌన్స్మెంట్ చేసి పోస్టర్లు అంతా కూడా వేశారు. కానీ అదే పార్టీ పేరు అవుతుందా, లేదు తాను వేరే పార్టీలో కొత్త పార్టీని స్థాపించే ప్రయత్నం చేస్తారా, కొంతకాలం మౌనంగా ఉంటారా అనేది. అయితే ఇప్పటి వరకు రాజీనామా ఆమోదించిన తర్వాత అన్నామలై ఇప్పుడు దాకా ఎక్కడ స్పందించిన పరిస్థితి అయితే లేదు. ఆయన కొంత సమయం తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం అంటే ఆయన 2020 ఆగస్టులో బీజేపీలో చేరిన తర్వాత ఇప్పుడు వరకు కూడా ఆయన అక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే 2020లో ఆయన పార్టీలో అంటే రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి దాదాపు ఇప్పుడు దాకా 6 సంవత్సరాల్లో కొంత మంచి ప్రోగ్రామ్స్ ఆయన చేయగలిగాడు. తమిళనాడులో కొంత బీజేపీని ఊపుని తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అది సక్సెస్ అయ్యేంత స్థాయికి మాత్రం రాలేదు. కొంత అన్నామలైకి మంచి పేరు వచ్చినా ఆయన సక్సెస్ అవుతాడు, పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేంత పొజిషన్ లోకి ఆయన పార్టీని అయితే రాలేకపోయారనేది మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా టీవీకి విజయ్ 2 సంవత్సరాల ముందు పార్టీ అనౌన్స్మెంట్ చేయడం, కరెక్ట్ గా 6 నెలల తర్వాత ప్రచారంలోకి రావడం, ఆయన ఎలక్షన్స్ కూడా సుడిగాలి పర్యటన చేసి ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయిన పరిస్థితిని చూశారు. కాబట్టి ఇటువంటి విషయంలో అన్నామలై కూడా విజయలాగా పార్టీని పెట్టి ఏదైనా ప్రయత్నం చేయబోతున్నారా, లేదు మనకి ఇప్పుడు కొంత సమాచారం ఉంది టీవీకి నుంచి అన్నామలైకి ఆఫర్ వస్తున్నాయి, మీరు మా పార్టీలో రావచ్చు, చేరొచ్చు అని చెప్తున్నారు. ఆబ్వియస్ గా కొంత ఆయన ఏమన్నా కన్విన్స్ అవుతారా? కానీ ఇప్పుడు కన్విన్స్ అయితే పార్టీలో నెంబర్ 2గా ఉండాల్సిందే, లేదు పార్టీలో నెంబర్ 2నో నెంబర్ 3 పొజిషన్ లోనూ అన్నామలై ఉండాల్సిన పరిస్థితి. అదే ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుంటే ఆయన పార్టీ నెంబర్ 1గా ఉండే పరిస్థితి. కానీ కొంత యువత మాత్రం అన్నామలై వైపు చాలా జాగ్రత్తగా ఆకర్షిస్తోంది. తమిళలో ఆయన వర్కింగ్ స్టైల్ కూడా చాలా మందికి నచ్చుతుంది. కానీ ఇప్పుడు ఆయన ఏ విధంగా ముందుకు వేస్తారు, ఆయన పార్టీ పెడతారా, లేదు టీవీకి కలవబోతున్నారా అనే అంశాన్ని మనం చూడాలి. ఆ దిశగా ఆయన ఇంతవరకు ముందుకు వెళ్తారు అనే యాంగిల్లోనే మనం చూడాలి తప్పితే, లేకపోతే అది కరెక్ట్గా ఎఫర్ట్ వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు అన్నామలై తీసుకునే నిర్ణయం తమిళనాడులో మరో కొత్త పార్టీకి అరంగేట్రం చేయబోతుందా, లేదు విజయ్తో కలుస్తారా, లేదు ఆయన ఇంకేమైనా మనసులో ఉందా అనే అంశాన్ని మనం ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాబోయే వారం రోజుల్లో మాత్రం తన కీలకమైన ఒక ప్రకటన చేయబోతున్నారు. బహుశా మీడియా ముందు వచ్చే దాని ప్రకటన కూడా పూర్తి స్థాయిలో వెలుగుస్తారనే సమాచారం అయితే మనకి అందుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అన్నమలై ఒకసారి ఆయన కెరియర్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా 2011లో పొలిటికల్ ఎంట్రీ, 2011లో కర్ణాటక క్యాడర్
ఐపీఎస్ ఆఫీసర్గా తను అప్పుడు పనిచేస్తుండే. సింగమ్ ఆఫ్ కర్ణాటక అంటూ కూడా ఒక టైటిల్ కూడా వచ్చింది. అంటే పోలీస్గా వర్క్ చేస్తున్నప్పుడు సింగమ్ ఆఫ్ కర్ణాటక అంటూ టైటిల్ వచ్చింది. దాని తర్వాత అన్నమలై 2019లో రిజైన్ చేశారు. ఐపీఎస్ జాబ్కి 2019 అంటే 8 సంవత్సరాల పాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించి కర్ణాటక సింగం అనే ఒక పేరుని కూడా తెచ్చుకున్నారు. దాని తర్వాత బీజేపీని ఆగస్టు 2020లో జాయిన్ అయ్యారు. దాని తర్వాత హీ బికేమ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు బీజేపీ. తమిళనాడు బీజేపీకి సో యంగెస్ట్ ప్రెసిడెంట్ అయ్యారు జూలై 2021లో. దాని తర్వాత ఆయన లీడర్షిప్లో యాంటీ కరప్షన్కి సంబంధించి డిఎంకేకి వ్యతిరేకంగా ఆయన అగ్రెసివ్గా తమిళనాడు రాష్ట్రం మొత్తంగా అగ్రెసివ్గా క్యాంపెయిన్స్ చేశాడు. దాంతోపాటు మేజర్ క్యాంపెయిన్స్ మనం ఒకసారి చూస్తే ఎన్ మక్కల్ అంటే మై ల్యాండ్ మై పీపుల్, మన భూమి అలాగే మన ప్రజలు అనే ఒక నినాదంతో పాదయాత్ర చేసి 234 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు తమిళనాడు మొత్తంగా తిరగడం జరిగింది. ఇది ఒక మేజర్ క్యాంపెయిన్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఎలక్ట్రల్ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి మనం చూస్తే ఆయన 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచి అనే చోటు నుంచి ఆయన కంటెస్ట్ చేశారు, కానీ గెలవలేకపోయారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరులో కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. సో 2 చోట్ల కూడా గెలవలేకపోయారు. కానీ ప్రస్తుతానికి తమిళనాడు బీజేపీ చీఫ్గా ప్రెసిడెంట్గా ఆయన మొత్తానికైతే ఆయన ఆ పదవి నుంచి దిగిపోయినట్టు తెలుస్తుంది. ఒక్కసారి అన్నమలై ఏం మాట్లాడుతున్నాడో ప్రస్తుతానికి ఆయన మాటలోనే మీరు ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి வேறு பாதையில் பயணம் செய்யணும், இலக்குகள் இன்னும் பெரிதாக இருக்கிறது, நிறைய மக்கள் இணைச்சு செயல்படணும், ஒரு புதிய அரசியலை அடிப்படை கட்டமைப்பை மாற்றக்கூடிய அரசியலை உருவாக்க வேண்டும் என்கின்ற ஒரு எண்ணத்தோடு இன்னைக்கு ரொம்ப பண்போடு சொல்லிவிட்டு அதே இயக்கத்திலிருந்து வெளியே வருகின்றேன். இது தமிழர் பண்புன்னு கூட வச்சுக்கலாம். வெளியே சென்றாலும் கூட மரியாதையோடு சொல்லிவிட்டு செல்வது நம்முடைய பண்பு என்பதுதான் எனக்கும் இலக்கணமாக இருந்திருக்கிறது. இன்றிலிருந்து நம்முடைய ஒரு புதிய பாதை, ஒரு புதிய இயக்கம், ஒரு புதிய பொலிட்டிக்கல் மூவ்மெண்ட் அடிப்படையிலிருந்து ஒரு புதிய பரிமாணத்தோடு பார்வையோடு பார்க்கக்கூடிய ஒரு விதத்துல தான் நம்முடைய மூவ்மெண்ட் நம்ம. బీజేపీ కేంద్ర నాయకులు తన రాజీనామాని అంగీకరించిన తర్వాత తన రాష్ట్ర ప్రజలని ఉద్దేశించి తను మాట్లాడుతూ నేను కొత్త పార్టీని పెడతానా లేక మరి ఇతర పార్టీలు ఏమైనా జాయిన్ అవుతానా, ప్రస్తుతానికైతే బీజేపీ పార్టీకి నేను కార్యకర్తగా ఒక పార్టీకి సంబంధించి ప్రెసిడెంట్గా ఎలాంటి సంబంధాలు బీజేపీతో ప్రస్తుతానికి నాకు లేవు. ప్రజల బాగు కోసం ఖచ్చితంగా పనిచేస్తాను. గతంలో కూడా నేను తమిళ ప్రజల కోసమే పనిచేశాను. ఇటు పోలీసుగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేశాను. రానున్న రోజుల్లో మరి ఏం చేస్తాను అన్న దానిపైన నా నిర్ణయాన్ని మరికొన్ని రోజుల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అంటూ అన్నమలై రెస్పాండ్ అయ్యారు. మొత్తం మీద బీజేపీ ఆయన తీసుకున్న నిర్ణయం పైన బీజేపీ ఆమోదించింది. పార్టీ నుంచి ఎలాంటి లింక్స్ ఎలాంటి కనెక్షన్స్ అన్నమలైకి లేవు అంటూ కూడా బీజేపీ చెప్పుకొచ్చింది. ఒక అఫీషియల్గానే ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు అన్నమలై దానిపైన రెస్పాండ్ అవుతూ ఆయన కూడా రానున్న రోజుల్లో నా కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ప్రకటిస్తాను అంటూ అన్నమలై చెప్పుకొచ్చాడు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు తమిళనాడు రాజకీయాలలో. మరి రానున్న రోజుల్లో అన్నమలై ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీవీకే పార్టీ అధినేత విజయ్తో కలిసి ముందుకెళ్తే సీఎం విజయ్తో కలిసి ముందుకు వెళ్ళాలని మీరు ఆశిస్తున్నారా, లేక కొత్త పార్టీ పెట్టి కొత్త రాజకీయాలకు తెరలేపారి? తమిళనాడులో ఆల్రెడీ మనం ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాం, అవన్నీ చూసాం. ద్రవిడ పార్టీలకి చెక్ పెడుతూ అక్కడ ప్రజలు టీవీకే అధినేత విజయ్ని సీఎం చేయడం,